వీధి కుక్కల సమస్యలను పరిష్కరించేందుకు డంపింగ్ యార్డ్ వద్ద అనిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్. వచ్చే 6 నెలల్లో వీధి కుక్కల సమస్యకు పరిష్కారం చూపిస్తామని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. ఇవాళ డంపింగ్ యార్డ్ వద్ద అనిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ ను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బాలస్వామితో పాటు మున్సిపల్ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఏబీసీ సెంటర్లో ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి, ఆపరేషన్లు ఎలా నిర్వహిస్తారు, కుక్కలకు అందించే ఆహారం వంటి వాటిని ఎమ్మెల్యే పరిశీలించారు. ఏజెన్సీ సిబ్బందితో మాట్లాడి అన్ని వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వంలో కుక్కలకు ఆపరేషన్ పేరుతో 60 లక్షలు కాజేయాలని చూశారన్నారు. 4700 కుక్కలకు ఆపరేషన్లు చేసినట్టుగా కేవలం రికార్డులో మాత్రమే చూపారన్నారు. కానీ క్షేత్రస్థాయిలో ఎక్కడ కుక్కలకు ఆపరేషన్లు చేసింది లేదన్నారు. అందుకే తమ ప్రభుత్వం వచ్చిన తరువాత ఈ బిల్లులు ఆపామన్నారు. కేవలం 15 లక్షలు మాత్రమే చెల్లించినట్లు తెలిపారు. ఇప్పుడు కొత్తగా హర్యానాకు సంబంధించిన ఏజెన్సీకి ఈ బాధ్యతలు అప్పచెప్పినట్లు చెప్పారు. సుప్రీంకోర్టు నిబంధన ప్రకారం ఈ ఏబీసీ సెంటర్ నడుస్తుందన్నారు. ప్రతి డివిజన్లో కుక్కలకు 100% పట్టుకొని ఆపరేషన్లు చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. గతంలో లాగా అక్రమాలకు తావు ఉండదన్నారు. ఒక కుక్కని పట్టుకున్న తర్వాత ఎక్కడ పట్టుకున్నారు, ఎవరు పట్టుకున్నారు, ఏ సమయంలో పట్టుకున్నారు, ఆపరేషన్ ఎవరు చేశారు, ఆపరేషన్ తర్వాత అందించిన ఆహారం, ఇలాంటి అనేక అంశాలు కంప్యూటర్లో నిక్షిప్తమై ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ పావని, కార్పొరేటర్లు జనబలం బాలాంజనేయులు, అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యుడు కోనంకి గంగారం, తెలుగు యువత జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్ యాదవ్, టీడీపీ మైనారిటీ సెల్ రాష్ట్ర అధికారిక ప్రతినిధి ఫిరోజ్ అహ్మద్, టీడీపీ నాయకులు డాక్టర్ హరి, నెట్టెం బాలకృష్ణ, ఓంకార్ రెడ్డి, ఇస్మాయిల్, శోభ, ఆయేషా, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. దగ్గర 4700 కుక్కలకి అంటే సెన్సెస్ ప్రకారం ఆపరేషన్ చేసామని చెప్పేసి దాదాపు 60 లక్షల రూపాయలు బిల్లులు పెట్టడం జరిగింది. దానిలో భాగంగా మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత బిల్లులుగా ఆపించడం జరిగింది. కేవలం 14 లక్షల రూపాయలు మాత్రమే పేమెంట్ చేయడం జరిగింది. అంటే గతంలో ఎక్కడే కానీ అంటే సీసీ కెమెరాలు ఇవన్నీ పెట్టి తర్వాత ఒక చిన్న ప్రాపర్ రికార్డ్స్ లేకోకుండా చేయడం జరిగింది. కానీ ఈరోజు అవే కుక్కలే మళ్ళా చాలా వరకు అనంతపురం మున్సిపల్ పరిధిలో కనిపిస్తూ ఉన్నాయి. అంటే గతంలో కేవలం బుక్కుల మీద మాత్రమే పెట్టేసి ఈ ఆపరేషన్ చేయించినట్లు చూపించేసి బిల్లు డ్రా చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఏదైతే మేము చేపట్టామో సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఏబీసీ ఆపరేషన్స్ ఏవైతే చేశామో ఒకటి సీసీ కెమెరాలు ఉన్నాయి. అలాగే ఎప్పుడైతే కుక్కని క్యాచ్ చేస్తాడో ఆ టైమింగు, తర్వాత అక్కడ ఉండే లొకేషను ఇవన్నీ వచ్చే విధంగా ఒక సిస్టంలో కానీ అప్లోడ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఉండే ప్రొసీజర్ అంటే 1 డే ఫుడ్ లేకోకుండా పోస్ట్ ఆపరేషన్ ఇచ్చేస్తారు, ప్రీ ఆపరేషన్. దాని తర్వాత ప్రీ ఆపరేషన్ ముందు ఒకరోజు ఫుడ్ లేకుండా పెట్టిన తర్వాత ఆపరేషన్ చేస్తారు. ఆపరేషన్ చేసిన తర్వాత దానికి మళ్ళీ పోస్ట్ ఆపరేషన్ తర్వాత దానికి సంబంధించిన ఫుడ్ అయితేమి, కేరింగ్ అయితేమి, దాదాపు ఈ కార్యక్రమం 4 డేస్ వరకు ఈ కార్యక్రమాన్ని పెడతారు. 4 రోజుల తర్వాత ఎక్కడైతే కుక్కను పట్టుకొచ్చారో అదే ప్లేస్లో వదిలే పరిస్థితి ఉంది. దానికి ఒక ఐడెంటిటీ కానీ ఇస్తారన్నమాట. ఒక చెవును కట్ చేస్తారు, అంటే ఆపరేటెడ్ ఇదని చెప్పేసి ఒక చెవును కట్ చేస్తే మళ్ళీ ఇంకొకసారి దాన్ని పట్టుకొచ్చే విధంగా పట్టుకురాకోకుండా చూసే విధంగా దాన్ని పెట్టడం కానీ జరుగుతుంది. ముఖ్యంగా గతంలో చేసిన అక్రమాలు ఆధారంగా ఇప్పుడు అలాంటి పరిస్థితులు రిపీట్ కాకోకుండా గతంలో ఏజెన్సీ రాజస్థాన్ నుంచి పిలిపించారు. ఆ ఏజెన్సీ మధ్యలోనే ఎత్తివేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు సపరేట్గా పర్మిషన్ తీసుకుని కొత్త ఏజెన్సీని అపాయింట్ చేసి దాదాపు మేము అనుకోవడం ఇప్పుడు దాదాపు 6000 వరకు అనంతపురం మున్సిపాలిటీ పరిధిలోనే ఉన్నాయని చెప్పేసి అనుకుంటున్నాము. అనంతపురం పట్టణ పరిధిలో ఏదైతే దీర్ఘకాలికంగా ఉన్న సమస్య ఎక్కువ కుక్కలు జరగడము, వీటి వల్ల ప్రజలకు కూడా ఇబ్బంది కలిగే పరిస్థితులు ఉండడం అన్నది మనం గమనిస్తూ ఉన్నాము. దానికి సొల్యూషన్ పెట్టుకునేలాగా ఆ సమస్య పరిష్కారం అయ్యేలాగా ప్రస్తుతానికి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఏబీసీ ఆపరేషన్స్ చేసే విధంగా చర్య తీసుకోవడం జరిగింది. గతంలో ఏబీసీ ఆపరేషన్స్కి సంబంధించి ఒక ఏజెన్సీ ఇక్కడ ఆపరేషన్స్ స్టార్ట్ చేసింది, కానీ వాళ్ళు మధ్యలోనే వివిధ కారణాల వల్ల వదిలేసి వెళ్ళడం జరిగింది. అందువల్ల డైరెక్టర్ గారి దగ్గర నుంచి ప్రత్యేకమైన పర్మిషన్ తీసుకొని ఏజెన్సీని మార్చి ఈరోజు రెప్యుటేషన్ ఉన్న ఏజెన్సీని మనము హర్యానా దగ్గర నుంచి ఎంపానల్డ్
ఏజెన్సీ ఇది. దాంతో ఒక అగ్రిమెంట్ చేసుకొని ఈరోజు లాంఛనంగా డాగ్స్ ఆపరేషన్స్ స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది. దీనికి ప్రధానంగా జిల్లా కలెక్టర్ గారు ఇక్కడ కెనల్స్ మంచిగా ఉండడము, జిల్లా హెడ్ క్వార్టర్లో మనకున్న ఫెసిలిటీని బేస్ చేసుకొని మన జిల్లాలో మిగిలిన 5 అర్బన్ లోకల్ బాడీస్ ఏవైతే ఉన్నాయో తాడిపత్రి, గుత్తి, కళ్యాణదుర్గం, రాయదుర్గం, అదేవిధంగా గుంతకల్, ఈ 5కి సంబంధించిన వాటి నంబర్ చాలా తక్కువ ఉంది. ఆ ఆపరేషన్స్ కూడా ఇదే కెనల్స్లో ఇక్కడ ఈ టీమ్ తోటే చేయాలని జిల్లాలో ఉన్న అందరు మున్సిపల్ కమిషనర్స్ కూడా అగ్రిమెంట్స్ ఈ ఏజెన్సీ తోటి ఎంటర్ అవ్వడం జరిగింది. దాని ప్రకారం ముందుకెళ్తాం. మన పట్టణాన్ని తీసుకున్నట్లయితే ఇప్పటి వరకు 4,979 మంది డాగ్ సెన్సెస్ 1.5 year క్రితం చేసింది. 4,979 డాగ్స్ ఇంకా ఉన్నాయని, కానీ 1.5 yearలో ఇంకా కూడా పెరిగి ఉండొచ్చు. అందుకనే మోరోవర్ ఈ డాగ్స్కి ఆపరేషన్ చేసేటప్పుడు డిఫరెంట్ రిక్వెస్ట్లు వస్తున్నాయి.